మనం ఒక జాబ్‌లో జాయిన్ అయ్యే ముందే మనకి ఎంత సాలరీ వస్తుంది మంత్లీ అని కౌంట్ చేసుకుంటాం. దాంతో పాటు ఇయర్లీ సీటీసీ ఎంత ఉంటుంది. సో, ఇది మొత్తం అయితే మనం కాలిక్యులేట్ చేసుకుంటాం. ఒక జాబ్‌కి వెళ్ళే ముందు కౌంట్ చేసుకుంటాం. ఏదైనా చిన్న స్టార్టప్ ఏదైనా బిజినెస్ పెట్టే ముందు కూడా మనం ఎంతెంత మనీ వస్తది దీని ద్వారా, ఎన్ని విధాలుగా మనీ వస్తది అనేది మనం కౌంట్ చేసుకుంటాం. దాంతో పాటు మనం ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఒక యూట్యూబ్ ఛానెల్‌ని రన్ చేస్తే మనం ఎన్ని విధాలుగా దాంట్లో మనీని ఎర్న్ చేయొచ్చు. ఒకటి యూట్యూబ్ ఇచ్చేవాళ్ళు ఉంటుంది, ఇంకా బయట నుంచి వచ్చేవాళ్ళు ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని అందరూ అంటారు. సో, బట్ నిజంగా యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంది, యూట్యూబ్ ద్వారా మనం ఎన్ని సోర్సెస్ నుంచి ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకోవచ్చు. మనం ఒక యూట్యూబ్ ఛానల్‌ని క్రియేట్ చేసాం. వీడియోస్ రెగ్యులర్‌గా చేస్తున్నాం. మనీ వస్తున్నాయంటే మనకి యూట్యూబ్ నుంచి ఎలా మనీ వస్తాయి, అలానే యూట్యూబ్ ద్వారా ఇంకా ఎన్ని విధాలుగా మనం మనీని ఎర్న్ చేయొచ్చు. ఒక్క యూట్యూబ్ ఛానల్ ద్వారానే మనం అప్ టు 10 సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్‌ని అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ నుంచి అయితే మనం. సో, అదేందో మనం ఈ వీడియోలో ఫుల్‌గా తెలుసుకుందాం. సో, గైస్ ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసిందంటే యాడ్ రెవెన్యూ. సో, యాడ్ రెవెన్యూ ఎలా ఉంటుందంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిందనుకోండి, అంటే మనకి 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 వాచ్ అవర్స్ అనేది వితిన్ 12 మంత్స్‌లో వచ్చాయనుకోండి, మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవాలి. చేసుకుంటే అది ఎలిజిబుల్ అయిందనుకోండి, సో మన యూట్యూబ్ వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి కదా. సో, ఆ యాడ్స్ చూసినందుకు మనకైతే అడ్వర్టైజర్స్ అయితే మనకి పే చేస్తారనమాట. సో, ఈ విధంగా సో మన వీడియోస్ మధ్యలో యాడ్స్ వచ్చినందుకు ఒక రెవెన్యూ ఉంటుంది. దాంతోపాటు మీకు డౌట్ రావచ్చు, ఎవరైనా యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటే వాళ్ళకి యాడ్స్ రావు కదా, మరి వాళ్ళు చూసినందుకు మనకి మనీ ఎలా వస్తుంది మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నాను, నేను యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నా. సో, నేను యూట్యూబ్లో ఏ వీడియో చూసినా నాకు యాడ్స్ అనేవి ప్లే అవ్వవు అనమాట. సో, నాది యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కాబట్టి నా సబ్స్క్రిప్షన్ నుంచి ఇంత అమౌంట్ అనేది మనకైతే వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో, నేను యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కాబట్టి నేను ఏదైనా వీడియో చూస్తే నా సబ్స్క్రిప్షన్ నుంచి కొంత రేట్ ఆఫ్ అమౌంట్ అనేది వాళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంది. ఎవరికి, ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి అనమాట. సో, ఈ విధంగా ఫస్ట్ థింగ్ అయితే మనకి యూట్యూబ్ యాడ్ రెవెన్యూ, యాడ్స్ చూసినందుకు మనకైతే మనీ రావడం జరుగుతుంది. అందుకే ఇందులో మనకి సెకండ్ వన్ వచ్చిందంటే ఛానల్ మెంబర్షిప్స్ అనమాట. సో, ఛానల్ మెంబర్షిప్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా వీడియో చూసినప్పుడు యూట్యూబ్లో కింద మనకి జాయిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఆ జాయిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్ మనం ఏదైనా ప్లాన్ తీసుకుంటే పర్ మంత్ ఇంత ప్లాన్ అని తీసుకుంటే మనం ఆ ఛానల్లో మెంబర్ లాగా ఉంటాం అనమాట. సో, మెంబర్ లాగా ఉంటే మనకి ఏం బెనిఫిట్ వస్తుందంటే మనం ఆ ఛానల్లో మెంబర్ లాగా అయ్యి ఏదైనా వీడియో కింద మనం కమెంట్ చేసామనుకోండి, సో దానికి మనకి హైలైట్ అవుతుంది అనమాట. సో, మీరే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు, మీరు అలా జాయిన్ ఆప్షన్ మీకు వచ్చింది. సో, ఎనేబుల్ అయిన తర్వాతకి సో వేరే వాళ్ళు ఏంటంటే మీ దగ్గర నుంచి తొందరగా రెస్పాన్స్ రావడం కోసం వాళ్ళు మీ ఛానల్లో జాయిన్ అవుతారు. సో, జాయిన్ క్లిక్ చేసి మీకు కొంచెం మనీ పే చేస్తారనమాట. సో, వేరే వాళ్ళు మీ ఛానల్లో ఒక వీడియో చూస్తున్నారు, అక్కడ మీకు జాయిన్ ఆప్షన్ ఉంది, అక్కడ క్లిక్ చేశారు. సో, క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మీకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి అనమాట. సో, వాళ్ళు ఏదైనా ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి మనీ పే చేస్తే అవి కూడా మీకు యాడ్సెన్స్ అకౌంట్లో అయితే యాడ్ అవుతుంది. సో, ఎప్పుడైతే మీకు అమౌంట్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు మీకు అందులో ఆటోమేటిక్గా యాడ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా అనమాట గైస్. సో, మీకు సెకండ్ థింగ్ ఇందులో వచ్చేసి ఏంటంటే మీకు మెంబర్షిప్ ద్వారా, అంటే మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా మెంబర్షిప్ తీసుకుంటే మీ ఛానల్లో మీకు దాని ద్వారా కూడా మనీ అవుతుంది. అందుకే ఇందులో మనకి థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సూపర్ చాట్స్ అండ్ సూపర్ స్టిక్కర్స్. సో, ఇది బేసిక్గా ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం ఏదైనా లైవ్ పెట్టినప్పుడు మనకి కింద ఒక ఆప్షన్ ఉంటుంది, ఇట్లా డాలర్ సింబల్ లాగా ఉంటుంది. సో, అక్కడ క్లిక్ చేసామనుకుంది అంటే మనకి సూపర్ చాట్స్ ప్లస్ సూపర్ స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, అవి క్లిక్ చేసి పర్ స్టిక్కర్కి ఇంత అని ఉంటుంది రేట్. సో, దాన్ని వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని మనకి ఆ స్టిక్కర్ని లైవ్లో కామెంట్ చేయొచ్చు అనమాట. సో, అలా చేసినప్పుడు మనకైతే వీడియో మధ్యలో హైలైట్ అవ్వడం కానీ, లేకుంటే మనకి కింద సూపర్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఆ వీడియో మధ్యలో హైలైట్ అవుతాయి. సూపర్ చాట్స్ అని మనకి కింద కామెంట్స్లో హైలైట్ అవుతాయి అనమాట. సో, ఈ విధంగా ఏంటంటే మనం సబ్స్క్రైబర్ని ఎక్కువగా రికగ్నైజ్ చేసి వాళ్ళ కామెంట్కి త్వరగా రిప్లై ఇస్తామని చెప్పేసి మనకైతే యూట్యూబ్ అనేది ఇలా తీసుకొచ్చింది. సో, గైస్ మనకి ఫోర్త్ వన్ వచ్చేసిందంటే మెర్చండైజ్ సెల్ఫ్ అనమాట. సో, మనకి 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి యూట్యూబ్లో. సో, దాని ద్వారా మనం ఏంటంటే ఓన్ బ్రాండింగ్ అంటే మెర్చండైజ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ ప్రొడక్ట్స్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం డైరెక్ట్ సేల్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ చాలా బాగుంటుంది. సో, మీరు ఏదైనా బ్రాండ్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ని కూడా మీ వెబ్సైట్ లాగా పెట్టుకొని సో మీరు ఇక్కడ మీ సెల్ఫ్ ద్వారా కూడా మీరైతే ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇది చాలా బెస్ట్ ఫీచర్ గాయస్. సో, గైస్ మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసిందంటే అఫ్లేట్ మార్కెటింగ్ అనమాట. సో, అఫ్లేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే గైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నుంచి చూడండి, ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు చూడండి మై మైక్, మై మొబైల్ ఫోన్, మై ట్రైపాడ్, మై గ్రీన్ మ్యాట్, మై రింగ్ లైట్ అని చెప్పి కొన్ని ఉంటాయి మీకు. అక్కడ ప్రతి ఒక్క దాని పక్కన ఒక చిన్న లింక్ ఉంటుంది మీకు. సో, అవేంటంటే అఫ్లేట్ లింక్స్ అనమాట. సో, నేను ఒక అమెజాన్ అఫ్లేట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో నేను వాడే ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ని మీకు కింద షేర్ చేశాను. సో, మీరు ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత ఈ గ్యాడ్జెట్స్ మీరు కూడా కొనాలి అనుకుంటే అక్కడ మీరు కింద లింక్ మీకు క్లిక్ చేసి తీసుకుంటే పర్ ఐటమ్కి ఇంత పర్సెంటేజ్ అని చెప్పేసి నాకు కమిషన్ అవుతుంది అనమాట. సో, ఇలా అనమాట. సో, మీరు ఏదైనా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు ఏదైనా ఐటమ్స్ కొని ఆ ప్రొడక్ట్స్ రివ్యూస్ని ఇచ్చి ఈ ఐటమ్ బాగుంది మీరు తీసుకోండి అని రివ్యూ చేసి వాటి లింక్స్ కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో ఇలా పెట్టారనుకోండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని పర్చేస్ చేసుకుంటే మీకైతే కొంచెం కమిషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో, ఇప్పుడు ప్రజెంట్ నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి ఈ స్టూడియో సెటప్కి నాకు ఎంత ఖర్చు అయింది, నీ గ్యాడ్జెట్స్ ఏం వాడాను అని ప్రతి ఒక్కరిని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు. సో, ఎవరైనా దాని ద్వారా తీసుకుంటే నాకు కొంచెం కమిషన్ వస్తుంది. సో, ఈ విధంగా మనకైతే అఫ్లేటింగ్ మార్కెట్ అనేది వర్కింగ్ అవుతుంది. అందుకే దీంతో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే
స్పాన్సర్డ్ కంటెంట్. సో స్పాన్సర్డ్ కంటెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కంటెంట్ చాలా బాగుంది, బట్ మన గ్యాడ్జెట్స్కి మనీ ఎక్కువ స్పెండ్ చేద్దాం అనుకుంటే మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు. సో స్పాన్సర్స్ లైక్ ఒక మూవీకి ప్రొడ్యూసర్ లాగా అనమాట. సో మన కంటెంట్ బాగుంది అనుకోండి, మనకు స్పాన్సర్ వచ్చారనుకోండి, మనం ఏం చెప్తాం, నెక్స్ట్ నేను ఈ గ్యాడ్జెట్ నాకు కావాలి, నా వీడియోలో నేను అన్బాక్సింగ్ చేసి ఛానల్లో పెడదాం అనుకుంటున్నాను అని వాళ్ళకి చెప్పాను అనుకోండి స్పాన్సర్కి. వాళ్ళు మనకి ఏంటంటే ఆ గ్యాడ్జెట్స్ని కొనివ్వడమా లేకుంటే రెంట్కి తీసుకురావడం అని తీస్తారనమాట. సో వచ్చిన తర్వాతకి మనం ఏంటంటే ఈ విధంగా స్పాన్సర్స్ వస్తారు. వచ్చిన తర్వాత మనకు వచ్చే రెవెన్యూలో మనం మాట్లాడుకునే దాన్ని బట్టి షేర్ని మాట్లాడుకోవడం అనమాట. సో ఈ విధంగా మనకు కొంచెం పర్సంటేజ్, వాళ్ళకు కొంచెం పర్సంటేజ్, ఈ విధంగా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో మనకి స్పాన్సర్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ గాయ్స్ ఇందులో మనకి 7th వచ్చిందంటే క్రౌడ్ ఫండింగ్. సో క్రౌడ్ ఫండింగ్ నేమ్లోనే ఉంది, మనకి క్రౌడ్ ఫండ్ ఇస్తారు. సో అందుకే క్రౌడ్ ఫండింగ్ అన్నారనమాట. సో క్రౌడ్ ఫండింగ్ ద్వారా మనకి ఏంటంటే డైరెక్ట్గా ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా ఎలా అంటే, సో నేను నా యూట్యూబ్ ఛానల్ని గ్రో చేసుకుందాం అనుకుంటున్నాను, సో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నాకు కొంచెం ఇలా అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి మీరు ఏదైనా క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో మీరు రీషేర్ చేసుకొని ఇంత మనీ కావాలని పెట్టి ఆ లింక్ మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారనుకోండి. సో ఎవరైనా డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఎవరైనా ఫండ్స్ రైజ్ చేసేవాళ్ళు, ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మీకు ఫండ్స్ ఇద్దాం అనుకున్నారనుకోండి, ఆ లింక్ మీరు క్లిక్ చేసి మీకైతే ఇంత ఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా కూడా మనీ అయితే జనరేట్. అందుకే ఇందులో మనకి 8th వన్ చేసిందంటే సెల్లింగ్ డిజిటల్ కోర్సెస్ అనమాట. సో సెల్లింగ్ డిజిటల్ కోర్సెస్ అంటే ఏంటంటే మనం ఫిజికల్ కోర్సెస్ అంటే ఇప్పుడు బుక్లో ప్రింట్ చేసి ఇచ్చామనుకోండి, అది ఫిజికల్గా బుక్స్ ప్రింట్ చేసి ఇవ్వడం ఉంటుంది. సో ఆన్లైన్ డిజిటల్ కోర్సెస్ అంటే మనం సేమ్ కోర్స్ని మనం ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ, ఈ బుక్లో కానీ, లేకుంటే ఏదైనా వీడియో రూపంలో కానీ మనం ఇదే ఒక కోర్స్ లాగా క్రియేట్ చేసి దాన్ని మనం సేల్ చేసామనుకోండి, ఈ విధంగా మనకి మనీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక యూట్యూబ్ కోర్స్ చేస్తున్నా కదా, సో నేనేంటంటే అన్ని వీడియోస్ చేయకుండా కొన్ని వీడియోస్ చేసి కొన్ని వీడియోస్కి ఏంటంటే నేను ప్రీమియం నా కోర్స్ ఇలా తీసుకోండి, ఒక 500 ఉంటుంది, దీంట్లో నేను రిమైనింగ్ మీకు ఎక్స్ట్రా కంటెంట్ కూడా ఉంటుంది, ఇంకా యూట్యూబ్లో ఇంకా ఎలా ఎక్కువ వీడియోస్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి నేను అన్ని వీడియోస్ యూట్యూబ్లో పెట్టకుండా కొన్ని వీడియోస్ అందులో పెట్టాను అనుకోండి. సో ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆ కోర్స్కి మనీ పే చేసి ఆ కోర్స్ అనేది తీసుకుంటారు అనమాట. సో నేనైతే కోర్స్ మనీకి పెట్టాను, అంతా ఫ్రీగా పెడతాను. సో మీరైతే డోంట్ వరీ గైస్. సో ఇంకోటి ఏంటంటే ఈ విధంగా మనకైతే మనీ రావడం జరుగుతుంది. సో యూట్యూబ్లో మీరు ఏదైనా కోర్స్ క్రియేట్ చేసి దాన్ని సేల్ చేసుకున్నా కానీ మీకైతే ఈ విధంగా మనీ అయితే రావడం జరుగుతుంది. అందుకే ఇందులో మనకి 9th వన్ వచ్చిందంటే ఆఫరింగ్ సర్వీసెస్. సో ఆఫరింగ్ సర్వీసెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మల్టీ టాలెంటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూట్యూబర్, మీరు ఒక కంటెంట్ క్రియేటర్, మీరు ఒక స్క్రిప్ట్ రైటర్, దాంతోపాటు మీరు ఒక వీడియో ఎడిటర్, మీరు ఒక థంబ్నెయిల్ క్రియేటర్, మీరు ఇలా చాలా మీ దగ్గర మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి అనమాట. సో మీరేంటంటే మీరు ఫ్రీలాన్సింగ్ కింద మీరు డిస్క్రిప్షన్లో పెట్టుకుంటారు, ఐఎమ్ ఫ్రీలాన్సర్, ఐ కెన్ డూ దీస్ వర్క్స్ అని చెప్పేసి ఒక్కొక్క దాని గురించి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా వీడియో ఎడిటింగ్ రాలేదనుకోండి, మీ వీడియో చూశారు, సో దాంట్లో ఏంటంటే మీ వీడియో వరకు నచ్చింది, ఎడిటింగ్ నచ్చింది అనుకోండి, మిమ్మల్ని వాళ్ళు కింద మీరు ఇచ్చే కాంటాక్ట్ డీటెయిల్స్ బట్టి మీకు మెయిల్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయిన తర్వాతకి వాళ్ళు మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, మీరు వాళ్ళు చేశారనుకోండి, ఈ విధంగా కూడా మీకు అయితే మనీ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఒక ఫ్రీలాన్సర్ అయినా, లేకుంటే కోచింగ్ అయినా, లేకుంటే మీరు కన్సల్టెంట్ ఉన్నా కానీ మీరైతే ఈ విధంగా అయితే మనీ జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 10th వన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే గాయ్స్, ఇందులో మనకి కాల్ మీ అనమాట. సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు, సో చూసినప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వచ్చినాయి, మీరు అందరు కింద కామెంట్ చేస్తారు, లేదా కింద ఏదైనా మెయిల్ ఐడి కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఇస్తే మీరు నాకు అందులో కాంటాక్ట్ అవుతారు. సో కొన్నిసార్లు మనం అలా రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు, ఎందుకంటే సో మనకి అందులో చాలామంది టెక్స్ట్ చేస్తే మనం రిప్లై అవ్వడానికి ఛాన్స్ కొంచెం తక్కువ అనమాట, ఇస్తాం బట్ కొంచెం లేట్ అవుతుంది. సో అలా కాకుండా కొంతమంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడితే అయిపోద్దిగా అంటారు, బట్ అందరూ మీకు అక్కడ కింద నెంబర్ని మెన్షన్ చేయరు. సో అప్పుడు ఏం చేయాలంటే కింద మనకి కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, దాంట్లోకి వెళ్ళి మనం రీఛార్జ్ చేసుకొని పర్ మినిట్కి ఇంత అని చెప్పేసి మనం అందులో వాల్యూ సెట్ చేయాలి. సెట్ చేసి ఆ లింక్ మీకు కింద ఇచ్చామనుకోండి, సో ఎవరైనా మీకు ఆ లింక్ మీకు క్లిక్ చేసి ఫోన్ చేశారనుకోండి, మీకైతే పర్ మినిట్కి మీరు ఎంత ఛార్జ్ చేశారో అంత మీకైతే అకౌంట్లో రావడం జరుగుతుంది. సో ఇది కూడా చాలా బాగుంది కదా గైస్. సో ఏంటంటే ఎవరైనా మీకు కాల్ చేద్దాం అనుకుంటే మీరు కింద కాల్ మీద లింక్ ఇస్తారు, ఆ లింక్ మీకు క్లిక్ చేసి మీకు కాల్ చేస్తే వాళ్ళ నెంబర్ మీకు పడదు, మీ నెంబర్ వాళ్ళకి పడదు. సో త్రూ యాప్ ద్వారా మీకైతే కాల్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది గాయస్. సో అలా చేయడం వల్ల మీకైతే మనీ కూడా రావడం జరుగుతుంది. సో చూసారు కదా ఈ 10 అనమాట. సో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మనం ఖచ్చితంగా దీని మీద ఉండి వర్క్ చేసుకొని వీడియోస్ ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేస్తూ మంచిగా సక్సెస్ అయితే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇవన్నీ బిల్డ్ చేసుకుంటారండి. మీరైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా 10 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఇన్కమ్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్ నేను ఒక యూట్యూబ్ కోసం క్రియేట్ చేస్తున్నాను, మీకు యూట్యూబ్ గురించి A to Z ప్రతి ఒక్కటి నేను మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్స్ ఏంటి, ట్యాగ్స్ ఏంటి, మనీ ఎలా జనరేట్ చేసుకోవాలి, అసలు మనీ మనకి ఎలా వస్తాయి ఏంటి అని A to Z మొత్తం కంప్లీట్గా మీకు అయితే గైస్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకుందాం, నేను కూడా సక్సెస్ అవుదాం అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ని మీరు ఎప్పుడు మిస్ అవ్వరు. దాంతోపాటు ఎవరైతే మీ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు కూడా ఈ లింక్ని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని చెప్పండి. వీడియో అంతే గైస్, నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.